హలో అందరికీ, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇది డే 3 మాట. అది అక్కడే వాషింగ్టన్ డీసీలో ఇంకా బయలుదేరుతూ ఉన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వెళ్తూ అంటే కొన్ని ప్లేస్లు ఇంకా చూస్తూనే ఉన్నామాట. అంటే చెప్పాను కదా, అన్నిటికీ ఆగలేము, టైం లైక్ 2 days కూడా సరిపోలేదు. మ్యూజియంస్ చాలా అమేజింగ్ ఉండే. అయితే ఇక్కడ ఒక బైబిల్ మ్యూజియం ఉందన్నమాట. వస్తుంది అది 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 టికెట్ ఉండే, దానికి ప్రైజ్, పైగా దానికి పార్కింగ్ లాట్ దగ్గరలో లేకుండే. సో మేము లోపలికి వెళ్ళలేదు. నేను లాస్ట్ టైం కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ క్రియేషన్ మ్యూజియం అవన్నీ చూసేసాం కదా. సో చాలా డీటెయిల్గా ఉంటుందంట. వెళ్ళాలని కోరుకుండే కానీ కుదరలేదు. సో ఇదండి బైబిల్ మ్యూజియం. ఎంత పెద్దదో అసలు, ఇట్స్ టూ బిగ్. ఇది మోజెస్కి ఇచ్చిన 2 పలకలు ఉన్నాయి కదా బైబిల్లో, అలాగమాట. అలా సెటప్ చాలా బాగుంది. ఇక్కడ ఇది పెయిడ్, దీనికి వెళ్ళాలంటే పే చేసి వెళ్ళాలి లోపలికి. మిగతా అన్ని మ్యూజియంస్ ఫ్రీ, కొన్ని మాత్రం పెయిడ్. సో ఇదండి బైబిల్ మ్యూజియం. లోపల చాలా పెద్దగా ఉంటుంది, బిల్డింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఇలాగా మేము సిటీలోంచి వెళ్తూ ఉన్నామా, అక్కడక్కడ ఒకటి ఏం జరిగిందంటే, మాకు తెలియకుండా మేము ప్రెసిడెంట్ బాల్ రూమ్, అంటే ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ వచ్చి మీట్ అయ్యే ప్లేస్ ఒకటి మాట. అది మాకు సిగ్నల్స్ అన్నీ సైడ్కి ఉంటాయన్నమాట. సో మాకు తెలియక సిగ్నల్ నుంచి తెలియక మేము ఒక రూమ్లో, ఒక పెద్ద బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ప్యాలెస్ లాగా ఉంది అది. ఎంటర్ అయిపోతే ఏమైందంటే, చీర చూస్తేనేమో పెద్ద పెద్ద వాళ్ళందరూ దిగుతున్నారు, వాళ్ళేమో వెల్కమ్ అంటున్నారు. మాకు తెలుసు అది, అంటే మేము బై మిస్టేక్ వచ్చేసాము. ఓ మై గాడ్, ఇట్ వాజ్ బిగ్ స్ట్రెస్ అసలు. మేము చెప్పామట, తర్వాత కారు గ్లాస్ దింపి మేము చెప్పామట, మేము బై మిస్టేక్ వచ్చామండి ఇక్కడికి, మాకు తెలీదు, జస్ట్ ఏదో ఒక సిగ్నల్ మిస్ అయ్యి ఇచ్చేసాం మేము అని చెప్తే, దట్స్ ఓకే నో ప్రాబ్లం అని అన్నారు. దెన్ దే సెడ్, ఓ బై ద వే యూ హ్యావ్ అ గ్రేట్ కార్ అన్నారు. అంటే ఇది ఆడి కార్ కదా, అందుకని మమ్మల్ని వెల్కమ్ చేసినట్టున్నారు. సో అది కొంచెం ఫన్నీ, కొంచెం భయం కూడా, ఎందుకంటే ఐ డోంట్ నో హౌ దే విల్ టేక్ ఇట్ కదా. సో మేము బై మిస్టేక్ ప్రెసిడెంట్ బాల్ రూమ్కి వెళ్ళిపోయాము. సో ఇవన్నీ మెమరీస్ అండి, జస్ట్ మెమరీస్, లివింగ్ ఇన్ మెమరీస్. అండ్ తర్వాత ఇలాగా సిటీ అంతా చూస్తూ ఇంకొక రౌండ్ వేసుకుంటూ అట్లా వచ్చేస్తూ ఉన్నమాట. ఇంకేం చెప్పాలంటే, డబుల్ డెక్కర్ బస్ చూసారా, చాలామంది నడుస్తున్నారు, చాలామంది సైకిల్ తొక్కుతున్నారు, చూస్తున్నారా, ఇలాగా బైసైకిల్ కూడా తొక్కుతున్నారు. ఇదేమో ఆర్ట్ గ్యాలరీ. ఇంకా ఇలాగ మేము నడుచుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అక్కడి నుంచి ఒక 45 minutes దూరంలో ఉంది. తన పేరు లీనా. తను ఈజీఎఫ్, చెప్పిన మా హస్బెండ్ వాళ్ళ మినిస్ట్రీ ఈజీఎఫ్. అయితే మేము మండే ప్రేయర్ పార్ట్నర్స్ అన్నమాట. తను మండే ప్రేయర్ జూమ్ కాల్ చేస్తూ ఉంటుంది, అందులో నేను కూడా జాయిన్ అవుతుంటాను. తర్వాత తన టెస్టిమనీలు, నా టెస్టిమనీలు, బాగా క్లోజ్ అయిపోయాము. నచ్చుద్ది తను నాకు చాలా. సో తను అక్కడ ఉందన్నమాట. సో వాళ్ళని కలవడానికి వెళ్తున్నాము. అండ్ ఇది చెప్పారు కదండి, ఇదేమో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా. ఇది న్యాచురల్ హిస్టరీ ఉంది, న్యాచురల్ ఆర్ట్ గ్యాలరీ ఉంది, అండ్ ఇదేమో అమెరికన్ కాన్స్టిట్యూషను. ఇంక ఇలాగ రకరకాల మ్యూజియంస్ అన్నమాట, ఒకటి కాదు. చదువుకునే పిల్లలు, టీనేజ్ మామ్ అండ్ డాడ్ అయితే కంపల్సరీ వెళ్తే మంచిది. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్. నిజంగా ఇంకేం చెప్పాలంటే, ఇది కాకుండా ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ సిటీ అంతా చాలా నీట్గా, చాలా మంచిగా ఉండే. తర్వాత ఈ స్నాక్స్ అన్ని తింటూ మేము వచ్చేసామన్నమాట. స్నాక్స్ అంటే మరి మార్నింగ్ ఎప్పుడో తిన్నాము హోటల్లో బ్రేక్ఫాస్ట్. తర్వాత ఇంకా సిటీ నుంచి బయటకు వెళ్ళాలి లంచ్ తినాలంటే. సో ఈ సిటీ మధ్యలో ఇలాగ చిన్నగా ఈ బళ్ళు ఉన్నాయి, కానీ అందులో అవి చాలా చీప్ అన్నమాట, చీప్ క్వాలిటీ ఫుడ్. అది మా పాప ఏదో తింటేను కొంచెం ఎలర్జీ లాగా అయ్యింది స్తుతికి. సో తర్వాత ఇలాగా ఇంకా ఫోటోలు దిగుతూ, ఇంకా ఎక్కువ ఆగకుండా దిగుతూ వెళ్తూ ఉన్నమాట.
ఇక్కడేమో నేను అలసిపోయాము. ఇక్కడ ఫోటోలు దిగడం కాదండి, అలసిపోయి కూర్చున్నాము. అది ఫోటో అయిపోయింది. ఆ, అసలు నేను వీరు అసలు ఫోటోలు దిగిందే లేదు పెద్దగా. ఒక్కోసారి అసలు గుర్తు కూడా ఉండవండి అసలు. ఆ, నేను ఏదో ఇప్పుడు ఏ, తయారైతేనే ఫోటోలు దిగాలన్న ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసిన విగ్రహం మన ఇండియాలో ఉంటాయి కదా, గాంధీ బొమ్మ, నెహ్రూ బొమ్మ, అట్లాగా ఇక్కడ కూడా అలాగా ఒక బొమ్మలు ఉన్నాయన్నమాట. కానీ సిటీ చెప్తానండి, ఒక్క కాగితం కూడా కింద లేదండి అసలు. నాకు కూడా చాలా భయం వేస్తూ ఉంది. తిన్నట్టు వెనకాల బ్యాగులు వేసేసుకోవడమే చెత్త అంతానే, ఎక్కడ కింద వేసేది లేదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు, సెక్యూరిటీ అసలు మామూలుగా లేదు. పైన ఏమో హెలికాప్టర్, కింద ఏమో సైకిల్ మీద పోలీసులు, కారుల్లో పోలీసులు, వీధి చివరికల్లా ఎక్కడెక్కడ దాక్కుని ఉంటారు అసలు. సో దానివల్ల సిటీ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ అవుతుంది. అండ్ అంటే ఇక్కడ గన్ కల్చర్ కూడా ఉంది కదా, దానివల్ల ఏంటంటే చాలా హైలీ సెక్యూర్గా ఉందన్నమాట ప్లేస్ మాత్రం. ఇది మాన్యుమెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మాట. ఇలా అదంతా ఇంపార్టెంట్ ప్లేస్ ఆఫ్ కోర్స్. సో పీపుల్ ఆర్ వాకింగ్, రోడ్స్ అయితే భలే నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూసారండి బిల్డింగ్, అంటే వర్షం పడుతున్నట్టు, వర్షంలో జనాలు నడుస్తున్నట్టు, కొంతమంది అంబ్రెల్లా వేసుకుని నడుస్తున్నట్టు, ఎంత అందంగా ఉందో అసలు. భలే బాగా అనిపించింది. ఇది జస్ట్ రెడ్ సిగ్నల్ ఉంటేను అక్కడి నుంచి నేను తీస్తూ ఉన్నమాట. అండ్ ఇంకా సిటీ అండి ఇది, ఇంకా ఎటు చూసినా ఇట్లాగే ఉందన్నమాట. ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు, అక్కడ జనాలు నడుస్తున్నారు. మామూలుగా మనకి అమెరికాలో ఎక్కువ జనాలు నడిచేది ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లోనే. జనరల్గా అసలు జనాలు ఎవరు నడవరు అసలు ఇక్కడ. అండ్ తర్వాత ఇక్కడ సిటీకి కొంచెం దాటుతున్న టైంలో జార్జ్ టౌన్ అని ఒక కాలేజ్ ఉందన్నమాట. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, మన ఇండియన్స్ పిల్లలు కూడా చాలా ఉన్నారు. సో అది ఆ స్ట్రీట్. అక్కడ ఏంటంటే 0 సైజ్ డ్రెస్సెస్కి ఒక షాప్ ఉందంట, మా అమ్మాయి చెప్తూ ఉంది. అంటే మరీ స్కిన్నీ మాట, 0 సైజ్ అంటే ఇంకా వాళ్ళు ఎస్కి కూడా తక్కువ ఇంకా అన్నమాట. స్మాల్ కదా, ఎస్, ఎల్ అలా ఉంటాయి కదా సైజులు, దానికి ఇంకా మించి డౌను, దాని 0 సైజ్ అంటారంట. ఆ డ్రెస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. అదొక షాపింగ్ నడుస్తుంది ఇక్కడ. చాలా అందంగా కలర్స్ సిటీలో భలే అందంగా ఉంది. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, సో మేము చిన్న బ్రేక్ తీసుకుని ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అన్నమాట. నేను ఎవరింటికి వెళ్ళినా నేను ఫ్రూట్స్, ఈ ఫ్లవర్స్ తీసుకెళ్తానండి. నాకు ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకెళ్ళడం అసలు రాదు. పెడితే చీరలోనే పెడతాను. సో మామూలుగా అంతే తప్ప ఇంకా నాకు వేరే ఫ్యాన్సీ ఐటమ్స్ కొనడమే రాదు అసలు నాకు. మీరు మా ఇంట్లో కూడా చూస్తే నాకు ఆ డెకరేషన్ చేయడం అస్సలు రాదు. అదొక ఆర్ట్, చేస్తున్న వాళ్ళని మాత్రం మెచ్చుకోవాలి. సో అలాంటి ఆర్ట్ మనకు లేదు. సో మనం సింపుల్గా ఈ ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవ్వడమే. సో ఇదండి, ఫైనలీ వి రీచ్డ్ లీనా హౌస్. సో మేము జస్ట్ ఆ ఫోటో అంటే అదంతా ఫోటో తీస్తున్నాను అనమాట, షూట్ చేస్తున్నాను నేను. మళ్ళీ నాకు కోసం లీనా వాళ్ళ ఫ్యామిలీకి కూడా చూపించాలి కదా, అందుకనమాట. సో హీజ్ ఇయర్ లీనా, మా ఫ్రెండ్ అండి. లీనా నేను మండే జూమ్ కాల్లో మీట్ అయ్యాము ఏజీఎఫ్ మినిస్ట్రీలో. అండ్ తర్వాత అట్లా కంటిన్యూ అవుతుంది. తను చాలా స్పిరిచువల్, చాలా హై థింక్ చేస్తూ ఉంటుంది. అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క భక్తి అండి, తనది ఒకలాంటి భక్తి. తన భక్తులు నాకు చాలా జెన్యూన్గా అనిపించారు. అంటే మీ కొలమాన అంటే ఎవరి మెజర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. నా భక్తి మీకు భక్తి అనిపించకపోవచ్చు, కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు కరెక్ట్ భక్తి చేస్తున్నారని నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు దేవుడి దగ్గర ఎవరు కూడా నటించలేరు కదా. సో వాళ్ళ భక్తిని మనం విమర్శించకూడదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చేస్తున్నారు, నేను చేసేది నేను చేస్తున్నాను. అలాగే హిందూస్ కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎవరైనా సరే అండి దేవుడి దగ్గర నటించలేరు, తనకున్న భక్తిని నటింపజేయలేరు. ఒకవేళ చేసిన దేవుడు ఊరుకోడు, అది వేరే సంగతి. సో ఇట్లాగా లీనాకి నాకు ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా తను భలే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అన్నమాట, వాక్యం గురించి కానీ అన్నీ చాలా డీప్ థింకింగ్ అన్నమాట.
సో అలాగా మాకు బాగా ఫ్రెండ్షిప్ అయింది. సో అన్న లేరు, పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారు. సో లీనా ఒక్కరితే ఉంది. సో లీనా వాళ్ళ ఫ్యామిలీ ఇది చూడాలని నేను ఆశపడుతున్నాను. సో ఇదండి కాకినాడ అంతా మాదని చెప్పింది. మరి నేను చెప్పండి, నేను కాకినాడ నేనే ఇన్ అండ్ అవుట్ కదా, నాకు పెద్దగా గుర్తుండవు. ఐ లవ్ కాకినాడ అంతే, ఇలా మాట. సో దిస్ ఈజ్ హౌ అండి. అండ్ మా కోసము కేక్స్ చేసింది అండ్ సమ్ గారెలు అవి వేసింది. అందులో కొంచెం బేసన్ ఉందన్నమాట. చాయ్ కూడా తాగేసాము. కొంచెం బాగా రిలాక్స్ అయ్యాము. అంత సిటీ నుంచి వచ్చాక చక్కగా టీ తాగి భలే రిలాక్స్ అనిపించింది. 2 days టీ తాగాను నేను. బాగా అనిపించింది. అండ్ తనకు కూడా డాగ్స్ అంటే చాలా ఇష్టం అంట. మా వాడు ఫుల్ సెటిల్ అయిపోయాడు తన దగ్గర, లీనా దగ్గర. ఇండియన్స్ ఇంటికి వెళ్ళాలంటే నాకు కొంచెం భయం, ఎందుకంటే అందరికీ డాగ్స్ ఇష్టం ఉండవు కదా. సో తనకు డాగ్ అంటే బాగానే ఇష్టం అంట. వాళ్ళ డాగ్ స్టోరీ చెప్పుకొచ్చింది. అండ్ తర్వాత ఇంకా ఇలాగ ఫోటోలు దిగుతూ మాట్లాడుకుంటూ అస్సలు టైం తెలియట్లేదు. మా హస్బెండ్ ఏమో పదా 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 అంటూ ఉన్నారు. ఇంక తర్వాత ఇలాగా ఫైనలీ ఫోటోలు దిగేసి ఇంకా తన బ్యాక్ యార్డ్లో కూడా ఫోటోలు దిగాము. ఇంకా తను ఇచ్చిన స్నాక్స్, తను కూడా మాకు స్నాక్స్ ప్యాక్ చేసింది. కానీ సఖీకి బేసన్ ఎలర్జీ వల్ల తను ఏం తినలేదు. తన ఆకలికి వేస్తుందని చెప్తే అక్కడే అదే సిటీలో ఉన్న ఈ బాంబే తందూర్ రెస్టారెంట్కి వచ్చాము. అండ్ దెన్ ఐ మెట్ దిస్ బ్యూటిఫుల్ పర్సన్ అండి. తన పేరు ఏదో చెప్పారు, నేను మర్చిపోయాను. బట్ దిస్ లేడీ వాజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లేడీ. అసలు ఎంత బాగా అనిపించిందో. ఐ మెట్ లైక్ అ సెలబ్రిటీ అనిపించింది తను చూసిన తర్వాత. కొంతమంది ఎందుకు ఇంత జెన్యూన్గా ఉంటారో అర్థం కాదు. నాకు దేవుడు ఎప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ని పంపిస్తూ ఉంటాడు. మరి నేను బాగా మాట్లాడతానా, వాళ్ళే దేవుడే నాకు పంపిస్తాడు అనిపిస్తూ ఉంటుంది. ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి. నాకు నా జీవితంలో చాలా మంచి పీపుల్ని కలుస్తూ ఉంటాను. సో అలాగా ఇక్కడ ఈ బ్యూటిఫుల్ పర్సన్ కలిసాను. మీరు వెళ్తే కనుక ఈ సిటీ, ప్లీజ్ డూ విజిట్ బాంబే తందూర్. ఐ రియలీ లవ్ దిస్ పర్సన్, సచ్ అమేజింగ్ పర్సన్ అన్నమాట. సో ఇట్లాగా మాటలు చెప్పుకుంటూ ఆ రాత్రి అంతా ట్రావెల్ చేసామండి. ఇది సాటర్డే నైట్, అంటే మేము మా ఇంటికి వచ్చినప్పటికీ సండే మార్నింగ్ 5 o'clock అయ్యిందన్నమాట. సో దిస్ ఇస్ వి ట్రావెల్, వీ హ్యాడ్ అ గ్రేట్ టైం. పిల్లలు పడుకున్నాక ఇంకా నేను వీరా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలా ప్లాన్ చేసాము. సో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.